కుషాయిగూడలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కొడుకు సాయి కుమార్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరికొన్ని అంశాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మేడం ఉన్నారు. మరిన్ని అంశాలు మనం తెలుసుకుందాం. మేడం, ఇంత దారుణంగా నడి రోడ్డు పైన తండ్రిని కొడుకే కత్తిపోట్లు పొడిచి హత్య చేసిన ఉదంతం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా ఏమి అంటే బేసిక్గా ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఫాదరు, సో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, అంటే వాళ్ళ వైఫ్ని, కూతుర్ని, ఇతన్ని, తర్వాత మదర్ సైడ్ వాళ్ళందరినీ కూడా బాగా, అంటే కొన్ని ఇయర్స్ నుంచి కూడా వీళ్ళందరికీ బాగా మనస్తాపాలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళని కూడా కొంచెం బ్యాడ్గా ట్రీట్ చేసేవాళ్ళు. సో అది బాగా మనసులో పెట్టుకుని ఇవాళ ఉదయం కూడా ఒక గొడవ అయ్యింది వాళ్ళకి ఇంటి దగ్గర. సో అది మనసులో పెట్టుకొని ఇతన్ని ఇక్కడికి ఫాదరు ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళే ఓన్గా చేస్తారు. సో ఇక్కడికి వస్తున్నాడు అని తెలుసుకొని బైక్ మీద రావడం జరిగి అతను దిగే దగ్గర ఫాలో అయ్యి అటెంప్ట్ చేశారు. అంటే జనరల్గా కత్తిపొడుసులు పొడుస్తున్న సందర్భంలో స్థానికులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయడం లేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు జనరల్గా? అంటే బేసిక్గా ఇట్ ఈస్ అన్ హారిఫైడ్ ఇన్సిడెంట్ అండి. అతని దగ్గర ఆల్రెడీ నైఫ్ ఉంది. సో పబ్లిక్ అరవడం అయితే జరుగుతుంది, కానీ బట్ దగ్గరికి వెళ్ళి చేయాలన్నా కూడా వాళ్ళు కూడా కొంచెము సో థ్రెడ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండ్ వీ కలెక్ట్ ది టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ వీ విల్ అరెస్ట్ హిమ్. మేడం, సాయి కుమార్ని మీరు కూడా విచారించారు. ప్రాథమికంగా ఏం గుర్తించారు? అంటే కుటుంబ వివాదాలే కారణమా? ఎందుకంటే మద్యం సేవించి తరచూ ఇంట్లో కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు, అదొకటే కారణమా? ఇంకేమైనా విషయాలు తెలుసా? లేదండి, బేసిక్గా అయితే అదే. వాళ్ళ మదర్ని ఇల్ ట్రీట్ చేయడము, సిస్టర్ని ఇల్ ట్రీట్ చేయడము, రిలేటివ్స్ని ఇల్ ట్రీట్ చేయడము, ఇతన్ని బాగా హర్ట్ చేసేవాడు. సో అది చాలా బాగా మనసులో ఉంది అబ్బాయికి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. ప్రస్తుతం ఎట్లా ఉంది మేడం? అంటే అతను ఆల్రెడీ మృతి చెందాడు, పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు కూడా తెలుస్తుంది. పబ్లిక్కి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్న సందర్భంలో మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? బేసిక్గా ఇవన్నీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే ఈ మధ్య ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో ఏదైనా ఉన్నా కూడా చిన్నగా ఉన్నప్పుడే అందరూ కలిసి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది పెద్దగా పెంచుకోవడం వల్ల ఇంత దూరం రావడము, మనుషుల ప్రాణాలు తీసుకోవడము, సొంతం తండ్రి ప్రాణాలు కూడా పోతున్నాయి. సో ఇది ఫ్యామిలీలో వాళ్ళ బ్రాటప్ కానీ లేదంటే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకునే విధానం అయితే మంచిగా ఉంటుంది. బట్ అది కొంచెం క్రాస్ అయినారంటే ఇంతవరకు ఇలాంటి యాక్షన్స్ అన్నీ అవుతుంటాయి. ఈ హత్యలో సాయి కుమార్ ఒకడే పాల్గొన్నాడా? ఇంకెవరైనా ప్రమేయం ఉన్నట్లు ఏమైనా గుర్తించారా? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే ఇక్కడ జరిగినంత వరకు అయితే ఒకరే ఉన్నారు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా ఇన్స్టిగేట్ చేస్తున్నా, అతనికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నా వీ విల్ గెట్ దెమ్ అండర్ కస్టడీ. ఇది పరిస్థితి. హత్యకు సంబంధించిన కీలకంగా సాయి కుమార్ కొడుకు హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ విభేదాలు, ఇటు తల్లి చెల్లితో పాటుగా ఆ తల్లికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ తరచూ వేధిస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్న నేపథ్యంలో హత్య చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించినటువంటి సాయి కుమార్ ఒకడే ప్రమేయం ఉందా, ఇంకెవరైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి డీసీపీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, కుషాయిగూడ నుండి.